చెప్పా గదండీ! మాకెక్కువ శాతం అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచే కూరగాయలొస్తాయి. ఇప్పుడు నాన్న వంకాయలు కోసిన తర్వాత మేమిక్కడ గోంగూర కోస్తున్నాం. నాకు గోంగూర అంటే చాలా ఇష్టం. ఒక పచ్చడి నూరుకోవచ్చని గోంగూర కోస్తున్నాను. ఆ నాన్నేమో ఇంకొకెళ్ళి బెండకాయలు కోస్తున్నాడు. వారానికి సరిపడా మాకు కూరగాయలు ఎక్కువ శాతం ఈడ నుంచే వస్తాయి. అప్పుడప్పుడు మార్కెట్‌లో కొనుక్కుంటాం. కానీ ఎక్కువ శాతం ఇక్కడి నుంచే వస్తాయి. ఎలా వస్తాయంటే మా ఆయన గారు కంపల్సరీగా వారానికి ఒక్కసారైనా వచ్చి అమ్మా, నాన్న చూస్తారండి. ఎందుకంటే మాకున్న పెద్ద దిక్కు ఈళ్ళే అన్నట్టు. అంటే అత్తయ్య గారు, మామయ్య గారు చనిపోయారు కాబట్టి నాకే కాదు అమ్మా, నాన్న, మా ఆయన గారికి గూడా ఇక ఈళ్ళే పెద్ద దిక్కు. అంటే ఏది చెయ్యాలైనా కంపల్సరీగా ఈళ్ళిద్దరిని ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అక్క, బావ అని ముందు వాళ్ళకి చెప్తారు. అక్క, బావ అంటే మాకు పెళ్ళికి ముందు రిలేషన్ ఏం లేదండి. పెళ్ళి దగ్గర నుంచి కూడా అమ్మని అక్క అంటారు, నాన్నేమో బావ అంటారు మా ఆయన గారు. అంటే ఇక వాళ్ళ రిలేషన్ అట్లా సాగుతుంది. సొంత అక్క, బావలాగా చూసుకుంటారనమాట మా ఆయన గారు.